ఓం నమో భగవతే శ్రీరమణాయ. 4వ ప్రకరణము సంభాషణలు. ఇందులోని 5వ ఘట్టము కర్మ. 101వ ప్రశ్న పృచ్ఛకుడు. కర్మ అంటే ఏమిటి? మహర్షి గారి సమాధానం: ఫలితాలివ్వ మొదలైనది ప్రారబ్ధ కర్మ, అనగా గతంలో చేసినది. మన లెక్కలో జమై తరువాత ఎప్పుడో ఫలించేది సంచిత కర్మ, పేర్చి ఉంచిన కర్మ. కూరగాయలకు బదులుగా గ్రామీణులు పుచ్చుకునే ధాన్యాదుల వలె ఈ సంచితాలు పలువిధాలు. ఆ పుచ్చుకున్న ధాన్యం వరి, బార్లీ, రాగులు లాంటివి. నీటిలో కొన్ని తేలుతుంటవి, కొన్ని మునుగుతవి. అందులో కొంత మంచిది, కొంత కలగలుపు, కొంత పొల్లు ఉండవచ్చు. సంచితమైన ఈ వివిధ కర్మలలో అత్యంత శక్తివంతములు మరుజన్మలోనే ఫలవంతములై ఆ జన్మకది ప్రారబ్ధమనబడుతుంది. 102 పృచ్ఛకుని ప్రశ్న: సకల కార్యాలు ఒక శక్తి చేత జరుగుతున్నాయంటున్నారు కదా, పురుష ప్రయత్నం లేకుండా శక్తి పనిచేయగలదా? మహర్షి గారి జవాబు: పురుషుడంటే ఎవరు? అహంకారమా, ఆత్మా? 103 పృచ్ఛకుని ప్రశ్న: స్వరూపమే పురుషుడు. మహర్షి గారి జవాబు: పురుషుడు ప్రయత్నం చేయడు కదా. 104 పృచ్ఛకుడు: కర్మ వ్యక్తిగత ప్రయత్నం లేకుండా జరగడమే నిజమైతే భోజనం చేయడానికై అన్నం వండుకోనక్కర్లేదా? మహర్షి గారి జవాబు: ఆత్మ అహంకారం ద్వారా పనిచేస్తుంది. ప్రయత్నం లేకుండా ఏ పనీ జరగదు. నిద్రపోతున్న పసిపిల్లలకు తల్లి అన్నం తినిపిస్తుంది. మేలుకొన్న తర్వాత ఆ పిల్ల తినలేదు అంటుంది. తల్లికి తెలుసు ఆ పిల్ల తిన్నదని. అదేవిధంగా జ్ఞానికి తెలియకుండానే ఎంతో కర్మ జరుగుతుంది. ఇతరుల దృష్టిలో జ్ఞాని పనిచేసినట్టు కనబడతాడు. జ్ఞాని దృష్టిలో ఏ పనీ లేదు. జ్ఞాని అధీనమై ప్రకృతి అంటే వాయువు, అగ్ని పనిచేస్తున్నాయి. ఇది సంగతి. అట్లా సమస్తము ఆయన అధీనమై ఐశ్వర్యమై ఉంటాయి. విశ్వం ఆయనకు అనుగుణంగా పనిచేస్తుంది. ఇంత జరుగుతున్నా ఆయనకేమీ తెలియదు. అయినా ఆయనే మహాకర్త. ప్రతి జీవుడు ఓ నియమానికి లోబడవలసిందే. చివరకు బ్రహ్మదేవుడు కూడా ఇంతే. 105 పృచ్ఛకుని ప్రశ్న: స్వామి, జ్యోతిష శాస్త్రరీత్యా అది అప్పుడు జరుగుతుంది, ఇది ఇప్పుడు జరుగుతుంది, అది ఆ గ్రహబలం, ఇది ఈ గ్రహబలం అని చెబుతారే, అది యథార్థమేనా? మహర్షి గారి జవాబు: నేను అనే అహంత ఉన్నంత వరకు అన్నీ నిజమే. ఆ అహంత నశించినప్పుడు ఏదీ నిజం కాదు. 106 పృచ్ఛకుని ప్రశ్న: అయితే అహంత నశించిన వారికి జ్యోతిషం యథార్థం కాదంటారా? మహర్షి: కాదనేందుకు ఏమున్నదండి, చూచేవాడుంటేనే చూడడం ఉంటుంది. అహంత నశించినవాడు చూసినా చూడని వారే. కిటికీ తెరిచే ఉంటుంది, లోపల చూసేవాడుండి చూడాలిగాని కిటికీ చూస్తుందా? 107 పృచ్ఛకుని ప్రశ్న: తాను లేకుంటే శరీరయాత్ర ఏ విధంగా సాగుతుంది? మహర్షి: అదే శరీరం మనకొక ఇల్లు. నీవుంటేనే ఈ ఇల్లు బాగుంటుంది, కానీ లేకుండా బాగుండదు. అందువల్ల మనం ఉన్నంతవరకు నివాసయోగ్యంగా చేసుకుంటున్నాం అన్న విషయం తెలుసుకుని ఆ తెలివిని సదా విడవకుండా ఉండాలి. విడిస్తే శరీరం నేననే భావన వచ్చి బాధిస్తుంది. అప్పుడన్నీ యథార్థమే. ఆ భావన నశించడమే అహం నాశనం. ఆ అహంత నశించినప్పుడు ఏదీ నిజం కాదు. జరిగేది జరుగుతుంది, జరగనది జరగనే జరగదు. 108 పృచ్ఛకుని ప్రశ్న: జరిగేది జరుగుతుంది, జరగనది జరగనే జరగదని సెలవిస్తారే, ఇంకా మంచి చేయాలనడం ఎందుకు? మహర్షి: మంచి చేస్తే సుఖం కలుగుతుంది, అందువల్ల చేయాలన్నారు. 109 పృచ్ఛకుని ప్రశ్న: ఒక పండితుడు భగవాన్ని నిష్కామ కర్మ అంటే ఏమిటో విశదపరచవలసిందని కోరాడు. మహర్షి గారు: భగవాన్ మౌనం వహించి కొంతసేపైన తర్వాత కొండ మీదకు వెళ్తున్నారు. ఆ పండితుడు మరికొందరు భక్తులు భగవాన్ని అనుసరించారు. కొండ మీద దారిలో ముళ్లతో నిండిన ఒక చెట్టు కొమ్మ పడి ఉండగా భగవాన్ దాన్ని తీసి అక్కడే కూర్చుని ఆ ముళ్లన్నీ చెక్కి ఆ కొమ్మను ఒక కర్రగా, నునుపుగా ఎంతో సుందరంగా తయారు చేశారు. అంతలో ఒక గొడ్ల కాపరి కుర్రవాడు చేతిలో కర్ర లేకుండా భగవాన్కు ఎదురయ్యాడు. అతని కర్ర ఎక్కడో పోవడం వల్ల చాలా విషాదంగా ఉందన్నాడు.
ఆ కుర్రవాణ్ణి చూసి భగవాన్ తాను అంత శ్రమపడి తయారు చేసిన కర్రను అతనికి ఇచ్చివేశారు. ఆ కుర్రవాడు ఆ కర్ర పట్టుకుని సంతోషంగా వెళ్ళిపోయాడు. అదంతా చూస్తున్న పండితుడు ఆనందంతో భగవాన్ నిష్కామ కర్మ అంటే ఏమిటో ఆచరణపూర్వకంగా తెలియచెప్పారు అంటూ నమస్కరించాడు. 6. ప్రారబ్ధం. ఇందులో 110వ ప్రశ్న. పృచ్ఛకుడు: ప్రారబ్ధం ఉన్నదా? జరగవలసింది జరిగే తీరుతుందని మీరు అంటున్నారు కదా, అయినప్పుడు ఇక ప్రార్థనలు ప్రయత్నాలు అవసరమేనా? మహర్షి గారి జవాబు: ప్రారబ్ధాన్ని దాటడానికి 2 మార్గాలున్నాయి. 1. ప్రారబ్ధం ఎవరికి అని ప్రశ్నించుకుని ఆత్మను తెలుసుకోవడం. ప్రారబ్ధం అహంకారానికే గాని ఆత్మకు కాదు. మనం ఆత్మస్వరూపులమైనప్పుడు ప్రారబ్ధం మనల్ని బాధించదు. 2. భగవంతునకు పరిపూర్ణ శరణాగతి చెందడం. ప్రభూ, నీవు తప్ప నేను లేను, నీ ఇచ్చే నెరవేరుగాక అంటూ నిరంతరం ప్రార్థించాలి. ఇది కావాలి, అది కావాలి అని కోరుకోవడం కూడదు. చివరకు మోక్షాపేక్ష కూడా అడ్డే అవుతుంది. అప్పుడు అహంకారం పూర్తిగా నాశనమైపోతుంది. ఇక ప్రారబ్ధం బాధించదు. 111. పృచ్ఛకుని ప్రశ్న. శరీరం లయమొందుగాక దానినంటుకునియే ఉండునని చెప్పబడు ప్రారబ్ధాన్ని శరీరంలో ప్రాణమున్నప్పుడే దాటుట సాధ్యమా? మహర్షి గారి జవాబు: ఆహా, సాధ్యమే. ఎట్లనగా, అహంకారమున్నప్పుడే ప్రారబ్ధం నిలుస్తుంది. శుద్ధ చైతన్యమగు ఆత్మకు జడమగు శరీరానికి నడుమ జనించినదే ఈ అహంకారం. ప్రారబ్ధ ప్రభావం ఈ అహంకారం జీవ భావన ఉన్నంతవరకే. తన స్వరూప సత్యజ్ఞానం ఉదయించగానే ఈ అహంకారం మణిగిపోయి నశిస్తుంది. ఇక ప్రారబ్ధం ఎట్లుండగలదు? రెండింటికీ అవినాభావ సంబంధం కదా. కాబట్టి అహంకారం లేకుంటే ప్రారబ్ధం కూడా లేదని సిద్ధాంతం. 112. పృచ్ఛకుని ప్రశ్న. నాకు మనశ్శాంతి లేదు. ఏదో శక్తి, బహుశా ప్రారబ్ధం కావచ్చు, నా శాంతిని హరిస్తోంది. మహర్షి గారి జవాబు: ప్రారబ్ధమా అంటే ఏమిటి? ప్రారబ్ధం అనేది వేరే లేదే. భగవంతునకు శరణాగతి చెందు, అంతా సరి అవుతుంది. నీ బాధ్యతలన్నీ, భారాల్ని ఆ భగవంతుని పైన పెట్టు. ఆ భారం నీపై పెట్టుకోకు. అప్పుడు ప్రారబ్ధం నిన్నేమి చేస్తుంది? పరమేశ్వరుడు తన అధికారాలన్నింటినీ విష్ణువుకు దత్తం చేసి అరణ్యాలలో, శ్మశానాలలో భిక్షాటనతో ఉంటూ ఆనంద తాండవం చేస్తున్నాడు. ఆ ఆనందానికి ఏ అధికారాలు, హోదాలు ఈడురావు. దానికి మించినది మరొకటి లేదు. కోరిక, ఆపేక్షల నుండి విముక్తియే నిజమైన ఆనందం. కోరిక ఎప్పుడూ ఉన్న అధికారాలను నిలుపుకోవాలని, వాటి నుండి ఆనందాన్ని పొందాలని విఫల యత్నం చేస్తూ దుఃఖాంబుదిలో మునిగుతూ ఉంటుంది. 113. పృచ్ఛకుని ప్రశ్న. స్వామి, జ్ఞాని ప్రారబ్ధానుసారం చేయవలసిన పనులుంటే చేస్తాడని తాము సెలవిచ్చారే, అసలు జ్ఞానులకు ప్రారబ్ధం లేదంటారు కదా. మహర్షి గారి జవాబు: ప్రారబ్ధం లేనిదే దేహం ఎట్లా వచ్చింది? పనులెట్లా చేస్తారు? జ్ఞానుల చర్యలనే ప్రారబ్ధమంటారు. బ్రహ్మ మొదలు సదాశివాది దేవతలకున్నూ ప్రారబ్ధం ఉన్నట్లు చెప్పి ఉంది. రామ, కృష్ణాద్య అవతారాలు అంతే. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్లు ఎప్పటికప్పుడు సాధువుల పుణ్యం, దుష్టుల పాపం చేరి ప్రారబ్ధంగా పరిణమించి ధర్మ సంస్థాపనార్థం ఈశ్వరుడు రూపం ధరిస్తాడు. దాన్నే పరేచ్ఛ ప్రారబ్ధమంటారు. శరీరమే ప్రారబ్ధం. ఏ నిమిత్తంగా ఆ శరీరం వచ్చిందో ఆ పని దానంతట అదే జరుగుతుంది. ఓం నమో భగవతే శ్రీరమణాయ. నమస్తే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సరిత. ఓం నమో భగవతే శ్రీరమణాయ.